ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఆయన ఆ మాటలు విన్నప్పుడు ఆ మాట ఏమంటున్నాడంటే, నేను రోగికే కదా వైద్యుడు కావాల్సి, విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను, కానీ నీతిమంతులు పరిశుద్ధులు ఇంకెవరైనా ఉంటే నేను వారి వరకు రాలేదు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనిషి సుంకరతో చెప్తున్నటువంటి మాట ఇది. ఏమంటాడు నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చాను. పాపులను నీతిమంతులుగా మార్చడం కోసమే వచ్చాను. పాపులను పరిశుద్ధులుగా మార్చడం కోసమే నేను వచ్చాను అన్న లేఖనము, ఆ లేఖన భావం ఎలాంటిదో మీరు నేర్చుకోనండి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారు ఆ వాక్య భావము నేర్చుకున్నటువంటి వారైతే అప్పుడు ఈయన ఆ మాట నిజంగా వాళ్ళ వాక్యం తెలిసి ఉంటే, నిజంగా వాక్య భావం వాళ్ళకి తెలిసి ఉంటే ఆ మాట అసంకరులైన అనేటువంటి వారు ఆ మాటలో మాట్లాడరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎప్పుడు శంకరులు పరిచయులు అనేవారు, పరిచయులు సద్దుకాయులు అనేటువంటి వారు ఎప్పుడు ఇతరులను ఎత్తి చూపేవారుగా ఉంటారు, ఇతరులను కించపరిచి తక్కువగా మాట్లాడేవారుగా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా చదివినటువంటి వారు, ధర్మశాస్త్రమును చదివినటువంటి వారికి ఈ వాక్య భాగం తెలియదా? ప్రభు వచ్చిన సంగతి ఎందుకు వచ్చాడో తెలుసు, కానీ ఇంకెవరూ భక్తులు ఎదుగుతాం, ఇంకెవరూ నీతిమంతులుగా మార్చబడతాం, ఇంకెవరూ పరిశుద్ధులుగా జీవించడం వాళ్ళకి ఏం లేదు, ఏముండదు. చెప్పండి, ఏముండదు? వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు చేయాలి? దాని భావం అది. దాని భావం అదే. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, ఈయనేంటి పాపుల దగ్గరికి పెడతాడు? చాలా సందర్భాల్లో మనం ఈ మాటలో ఇలా చేర్చుకున్న దానిని బట్టి నేను అతని ఎంత అసలు చేయడానికి నేను వచ్చాను అనే సందర్భం ఇది ఒక్కటే కాదు. కొన్ని సందర్భాల్లో ఈ మాటలు మనం చదువుతాం బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఈ మానవ స్వభావం ఎలాంటిదయ్యా అంటే, ఇంకొకళ్ళని తక్కువగా మాట్లాడటం, ఇంకొకళ్ళని తక్కువగా చూడడం మానవ స్వభావం. అలాంటి స్వభావం కలిగిన వాడు మానవుడు. ఆ స్వభావమును మనలోంచి తీసివేయటానికి, ఆ స్వభావమును మనలో ఉండకుండా మనము నీతిమంతులుగా మార్చి మనందరం ఒకే రకమైనటువంటి వారుగా, మనందరం ఒకే తల్లి పిల్లలముగా చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అది పరిచయులకు సద్దుకాయులకు ఉంది భావం. అంటే ఆ మాటలు అలాంటి, ఆ మాటలు వాళ్ళ మనస్సులో ఎప్పుడు గూడు కట్టుకొని ఉంటాయి. ఎందుకంటే అది ఏనాడు వచ్చిందయ్యా అంటే, అది ఆది పితరులతోటే మానవుని జీవితంలోనికి వచ్చే అలాంటి స్వభావాలు మార్చడానికి మన దేవుడు మన దగ్గరికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ స్వభావం ఒకప్పుడు ఎలాంటిదయ్యా అంటే, నేను ఇతరులను ఏదెత్తి చూపే స్వభావం అది. ఇతరులను నువ్వు చేసే పని మంచిది కాదు అని చూపించే
వారు ఈ లోకానికి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్న దానిని బట్టి ఈరోజు నేను ఆ ఏదైతే చూపించే ఆ మనస్సుని లేకపోతే ఆ స్వభావాన్ని నాలోంచి నా దేవుడు తీసివేశాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నేను కూడా తప్పుగా ఆ పక్క వ్యక్తులను తప్పుగా చూసేవాడిని. ఎందుకంటే అది మనిషి స్వభావం. ఎవరు తప్పు వాడు ఒప్పుకునే స్వభావం మనుషుల్లో లేదు. నేను ఒకవేళ తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అని ఒప్పుకునే స్వభావం మనుషుల్లో లేదు ప్రియ, మనుషుల్లో లేదు. మనుషులో ఉంటే ఎప్పుడో నీతిమంతులుగా మార్చబడేవారు. అది ఎక్కడొచ్చిందయ్యా అంటే మన ఆది పితరుల దగ్గర నుంచే మనకు ఆ స్వభావం మనలోనికి వచ్చింది. దేవుడికి స్తోత్రం. అవ్వ ఆదాం దగ్గరకు వెళితే యేసుక్రీస్తు వారికి అలాగే ఆ తండ్రి దేవునికి ఆదాం అంటే బహుప్రేమ. దేవునికి స్తోత్రం. ఆదాముతో ఉన్న సహవాసం బహుప్రియమైనదట. అంతటి సహవాసం కలిగినటువంటి వ్యక్తి దేవుడు ఎప్పుడు దేవునితో కలిసి దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తి ఆదాం. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒకనాడు ఏదో అవతారాగా మాయమాటలు విని దానిని ఆయన చెప్పినటువంటి మాటల్లో నుంచి తొలగిపోయి దేవునికి విరోధమైనటువంటి కార్యము, విరోధమైనటువంటి పనులు చేస్తారు. దేవునికి స్తోత్రం. చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ప్రభు వచ్చి ఆదామా అని పిలిచినప్పుడు ప్రతిదినము ఆదాము దగ్గరకు వచ్చేవాడు. ప్రతిదినము ఆదాము దేవుడు కూర్చొని మాట్లాడుకునేవారు. ఆ ఆదాములో కూడా దేవునిలో ఉన్నటువంటి స్వభావం ఉండేది. ఆదాములో కూడా దేవునికి ఉన్నటువంటి మనస్సు, దేవునిలో ఉన్నటువంటి మనస్సు ఆదాములో కూడా ఉండేది. అలాంటి మనస్సు కలిగిన వారై, అలాంటి స్వభావం కలిగిన వారై ఎప్పుడు దేవునితో ముచ్చటిస్తూ ఉండేవాడు ఆదాము. దేవునికి స్తోత్రం. అలాంటి ఆదాము అవ్వ మాట ఎక్కడో తొలగిపోయినటువంటి అవ్వ మాట విని తప్పు జరిగింది, తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఒకరోజు ఎలాగనే సలకోట వేళ దేవుడు ఆదాము దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆదాము దగ్గరికి వచ్చి ఆదామా అని పిలిచినప్పుడు వారు ఎక్కడో పొదల చాటున మరుగు చేయబడి వారు పొదల చాటు నుండి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు పొదల చాటు నుండి మాట్లాడుతున్నారంటే వాళ్ళు తప్పు చేసిన మాట నిజమే. వాళ్ళు దేవుడు అడిగినప్పుడు ఎక్కడున్నారు ఆదాము అంటే నేను భయపడి నేను చెట్లు చాటున దాక్కున్నాను ప్రభా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు బాగానే ఉంది కానీ ఎందుకు నువ్వు దాక్కోవాల్సిన పని వచ్చింది అని అడిగినప్పుడు ఏం చెప్పాలి అంటే ఏదో చిన్న పొరపాటు జరిగింది ప్రభువా. ఆ పొరపాటు జరిగిన దానిని బట్టి నీ ఎదుట నేను నిలబడలేనటువంటి వాడిగా మార్చబడ్డాను. నాకు సిగ్గైంది ప్రభా, నేను నీ ఎదుట నిలబడటానికి అర్హత లేనటువంటి వాడిగా నేను మార్చబడ్డాను. చిన్న తప్పు జరిగిందయ్యా అని అప్పుడు ఆ రోజు ఒప్పుకొని ఉంటే మానవునికి స్వభావం వచ్చిందని కాదు. దేవునికి స్తోత్రం. ఏమొచ్చిందయ్యా అంటే ఆయనకి అతని మీద ఏ నేరం పెట్టుకోలేదు, ఏ తప్పు ఒప్పుకోలేదు. ఆదాము ఏం చేశాడంటే దేవుని మీదనే నేరం పెట్టాలని, పక్వాళ్ళ మీదనే నేరం మోపాలని ఏం చేశాడయ్యా ఆదాము అంటే నువ్వు నాకు జతపరిచినటువంటి అవ్వ అంటే దేవుడు అవ్వను తయారు చేసి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు గమనించి ఆలోచించి అవ్వను తయారు చేసి ఆదాముకు జతగా మార్చి ఆ తోటి అయిన సహాయం చేయడానికి ఆదాముకు జతపరిస్తే ఆదాముతో ఉంటూ ఆ
నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మానవునికి ఈ స్వభావం ఎందుకు వచ్చింది? పక్కోళ్ళని తక్కువగా చూసే స్వభావం ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాము దగ్గర నుంచే మనకు సంక్రమించబడింది. దేవునికి స్తోత్రం. ఒక ఆస్తి ఎవరికైనా సంక్రమించాలి అంటే వాళ్ళు సంతకం చేస్తే వాళ్ళది మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడికైనా పోయి ఆస్తి రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి మీకు ఎలాగ ఈ ఆస్తి సంక్రమించింది అని అడిగారు అనుకోండి, మా తాతదండి, మా తండ్రి వలన మాకు ఈ ఆస్తి మాకు సంక్రమించింది అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలాగనే ఆదాము దగ్గర నుంచి మనకి ఎలాంటి స్వభావం వచ్చిందంట? తోటి సహోదరుని తక్కువగా చూసే స్వభావం. అంటే పాపం చేసింది ఇద్దరు చేశాము, పాపం చేసింది మనందరం చేశాము, కానీ ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన పాపమును ఒప్పుకోవటం లేదు, తప్పును ఒప్పుకోవటం లేదు. ఇక్కడ కూడా వాడు ఏమంటున్నారయ్యా అంటే, ఇక్కడ కూడా మనం చదివినటువంటి లేఖన భాగంలో ఏముందయ్యా అంటే, వారు ఇతరులే పాపులు, నేను పరిశుద్ధుణ్ణి, ఇతరులే పాపము చేసిన వారు, నేను నీతిమంతుణ్ణి అనుకుంటున్నారే తప్ప మనుషులమందరం ఒకటే, మనుషుల స్వభావం అంతా ఒకటే అని ఎప్పుడు ఎవరు పరిచయం అనుకున్నటువంటి వారుగా లేరు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే, వారికి పాపము అనేది ఎలాంటిదో చూపించాడు, కానీ ఆ పాపానికి పరిష్కారము ధర్మశాస్త్రంలో కనిపించలేదు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రమే తెలుసు, కానీ వాళ్ళే నీతిమంతులుగా మార్చబడటానికి, లేదా వాళ్ళే నీతిమంతులుగా పిలువబడటానికి వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ నాతోటి సహోదరుడు, నాతోటి వాళ్ళు, వీళ్ళు అందరూ మానవులందరం ఒకటేననే స్వభావం సద్దుకయ్యల్లోనూ అలా పరిచయంలోనూ ఉండదు, లేదు కూడా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు బ్రతికిన కాలం అంతయు యేసు ప్రభు మీద వంకలు చెప్తూ, యేసు ప్రభువుని ఎవడించే వారిని పాపులుగా పరిగణిస్తూ వాడు వచ్చారే తప్ప, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మాలాంటి వారే, మాలాంటి స్వభావం కలిగిన వారే, మాలాంటి పాపులే, మేము కూడా పాపులమేనని ఎప్పుడు ఎక్కడ వాళ్ళు అనుకోలేదు. పాపమును ఒప్పుకున్నటువంటి పరిస్థితులు పరిచయంలో చూడము. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చింది అలా అంటే, ఇప్పుడు నేను ఆదాము దగ్గర ఏం చెప్పాడయ్యా ఆదాం అంటే, అయ్యా నేను తెలియక అవ్వ తప్పు చేసింది, అవ్వ ఏదైతే వద్దన్నావో అది అవ్వ చేసింది, దానిని కూడా నేను పాల్పంచుకున్నాను అని చెప్పి ఉంటే వారు దేవుని స్వభావం కలిగిన వారై ఉండేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్వభావం కలిగిన వారై ఉండేవాడు. వాళ్ళు ఆయన అలా చెప్పకుండా ఏం చేశారంటే, నువ్వు నా కొరకు తీసుకొచ్చినటువంటి ఈ స్త్రీయే, నువ్వు నా కొరకు తీసుకొచ్చినటువంటి ఈ స్త్రీ ఆ పాపం అంటే ఆ తప్పు ఎవరి మీద మోపుతున్నాడు ఆయన అంటే, ఆయన మీద, ఆయన తయారు చేసే తీసుకొచ్చినటువంటి ఈ స్త్రీ మీద మోపుతున్నాడు ఆయన ఆ తప్పుని. ఆనాడు దేవుని సన్నిధిలో దేవుడు అడిగినప్పుడు కనుక పాపము ఒప్పుకొని ఉంటే, అంటే ఆ తప్పు ఒప్పుకొని ఉంటే, అప్పుడే దేవునితో కలయిక కుదిరేది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు మానవుడు దేవునికి దూరం అయ్యాడయ్యా అంటే, మానవుడు చేసినటువంటి ప్రతి దోషం, మానవుడు చేసినటువంటి ప్రతి తప్పుని ఒప్పుకోకుండా కప్పుకుంటూ నడిపించబడుతున్నాడే మానవుడు. కానీ ఎప్పుడు ఒప్పుకున్నటువంటి దాఖలాలు బైబిల్ ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడం. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. నీవు
ఒప్పుకొని దానిని విడిచిపెట్టువాడు ఏం చేయబడతాడట? దానిని ఒకవేళ అయిందంటే మనది మానవులు కాక మానవ స్వభావం మనలో ఉంది కనుక మనం చిన్న చిన్న తప్పులు మనలో కూడా ఉంటాయి, చేస్తాం. ఆ తప్పు చేసినప్పుడు ప్రభువా నేను తప్పు చేశాను, నేను చేసిన మాట నిజమే, నన్ను క్షమించమని కనుక అడిగితేనట దేవుని కనికరం వారి మీదకి వస్తుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కనికరము పొందాలి అంటే, దేవుని కనికరము దేవుని చేత కనికరించబడాలి అంటే మనం ఏం చేయాలంటే, మనం చేసిన తప్పేంటో ఒప్పుకొని దాన్ని మరలా చేయకుండా విడిచిపెట్టే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, నువ్వు నీ కంటిలో ఉన్నదాన్ని చూసుకోకుండా ఇతరుల కంటిలో ఉన్నదాన్నే చూస్తున్నావు తప్ప నీ కంటిలో ఎంత ఉందో చూడట్లేదు. అంటే నీ జీవితంలో ఏముందో చూడలేదు, నీ జీవితంలో ఏ తప్పు ఉందో చూడలేదు, కానీ ఇతరుల తప్పే కనపడుతుందో తప్ప ఇతరుల తప్పే కనపడుతుందో తప్ప నీ తప్పు నీకు ఎందుకని కనిపించట్లేదంటే నీ కంట్లో దూలం పెట్టుకున్న దాన్ని బట్టి నీ కళ్ళు శుభ్రంగా క్లీన్గా కనిపించట్లేదు. నీ కళ్ళు కనిపించాలంటే దూలాన్ని తొలగించుకోవాలి. ముందు దూలాన్ని తొలగించుకుంటే నీ కంట్లో ఎంత దూరం పెట్టుకొని ఇతరుల కంట్లో ఉన్నటువంటి నలుసెల కనిపిస్తా ఉంది నీకు. ఈ పరిచయుడు అనేవాడు మహా పాపి లెక్క ప్రకారం అయితే యేసు ప్రభువు మన కొరకు వచ్చి ఆయన మాటలు మనకు నేర్పుతూ ఆయన మన పాపమును, మన శాపమును, మన స్వభావములన్నింటినీ కలిగించటానికి నా దేవుడు మన కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ నీతి కలిగినటువంటి మాటలు చెప్తున్నటువంటి యేసు ప్రభువుని ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరికితే తప్పు పట్టుకోవాలా, ఎక్కడ దొరికితే తన మీద నేరం ఆపాలా అనే చూశారే తప్ప యేసు ప్రభువును మనం బోధించినట్టే యేసు ప్రభు వారు కూడా బోధిస్తున్నాడు. మనం కూడా మనం పుట్టిన దగ్గర నుంచి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాం, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాం, ధర్మశాస్త్ర బోధకులు మనం యేసు ప్రభు వారు కూడా మనల్ని పాల్గొతున్నాడు, ఆయన కూడా సత్యమునే బోధిస్తున్నాడు అని యేసు ప్రభు వారిని ఎప్పుడు వారు అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంగీకరించలేదు అంటే యేసు ప్రభు వారు ఎలాగనే బోధిస్తే, యేసు ప్రభు వారు ఇలాగనే కొంత క్షణము ఆయన అంతా నడిస్తే, ఆయన మాటలు వింటే, ఆయన నీతి మార్గంలో వారు కనుక నడిస్తే ఏముండదంటే వాళ్ళ పెద్దరికము ఉండదని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన హఠాత్తుగా ఊడిపడ్డాడు ఇక్కడ. ఇంతకుముందు వాళ్ళే నడిచేది, వాళ్ళే నడిచేది. వాళ్ళు ఏది చెబితే అదే యాదం, అది తప్పు చెప్పని ఒప్పు చెప్పని, అది వాళ్ళకి ఏదైతే చెప్తారో అదే దాని ప్రకారంగానే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ నడిపించబడేవారు. దేవునికి స్తోత్రం. నడిపించబడేవారు. కానీ యేసు ప్రభు వచ్చినాక ఏదో కొత్తదనం కనిపిస్తా ఉంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏదో తెలియనటువంటి ఆ దైవ స్వభావం కనిపిస్తా ఉంది. అందుకే గుంపులుగా యేసు ప్రభు వారిని అమ్మడిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఈ పరిచర్యకు నచ్చలేదు. ఇది యేసు ప్రభు వారిని అమ్మడించడం, యేసు ప్రభు వారి మాటలు నేర్చుకోవడం, యేసు ప్రభు వారి నీతి కలిగిన మార్గంలో ఈ ప్రజలు నడిపించబడతాం. ఏమి లేదంట వాళ్ళకి, ఏమి లేదంటే వాళ్ళకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలే, ఆయన పద్ధతులే లేదంటే ఆయన మన కోసం వచ్చింది ఎందుకయ్యా అంటే
తప్పుడు స్వభావం, ఆ తప్పుడు ఆ మనస్సు, అబద్ధ స్వభావం ఉండేదే, పక్కవాళ్ళ మీద నెట్టే స్వభావం ఉందే, ఆ స్వభావం మనలోంచి తీసివేయటానికి మన ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువునా. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. మేము దేవుని జతపన్నవారమై ఉన్నాము. మొదటి కొరింథీ 3:9, 3:10. దేవుడు మాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టబడుచున్నాడు. ప్రతివాడు స్తోత్రం. ఆయన వేసిన పునాది మీద కట్టబడిన వాడే, ఆయన వేసిన పునాది మీద కట్టబడిన వాడే. అసలు ఆ కట్టబడుతున్నటువంటి ఆ పునాది దేనితో కట్టబడుతుందో ఎవరికి వారే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పని ఉందట. దేవునికి స్తోత్రం. ఆయన మీద తప్ప ఏరొక పునాది మీద వేసినటువంటి ఆ భక్తి నిలవదు అంటారు ఆయన. దేవునికి స్తోత్రం. నిలవాలంటే ఆయన వేసినటువంటి పునాది మీదనే మనందరం కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఎలా కట్టబడతాం? ఆయన మీద కట్టబడాలంటే, ఆయనతో నడవాలంటే, ఆయన స్వభావంలోనికి రావాలి అంటే ఏం చేయాలి అంటే మనందరము ప్రభు సన్నిధిలో ఆయన వాక్యానికి విధేయత చూపేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యానుసారముగా మనం జీవిస్తున్నటువంటి వారమై ఉండాలి. సేవకులు ఎలా నడిపిస్తే అలాగ నడిపించబడే వారమైతే అప్పుడు మనం ఆయన వేసిన పునాది మీదనే మనం కట్టబడుతూ, మన కట్టడై ఎలా ఉందో మనం వేసే ఆ పునాది మీద మనం ఎలా కట్టబడుతున్నామో ఎవరికి వారే చూసుకుంటూ జాగ్రత్తగా కట్టబడిన వారమైతే ఎక్కడ ఎవరి ద్వారా ఎవరి చేత మనం చెప్పించుకునే పని లేకుండా, ఏ సర్టిఫికేట్లు లేకపోతే ఏ ఇతరులు వచ్చి ఎక్కడ వంక పెట్టకుండా ఉండాలి అంటే మనం ఆయన మీదనే కట్టబడే వారమై ఉంటుంది గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తప్ప మరొక పునాది మీద కట్టబడితే, ఆయన తప్ప మరొక పునాది మీద మనం కట్టబడితే, మేము బోధించిన బోధ తప్ప, లేదా మేము వేసిన పునాది మీద, మనుషులు వేసిన పునాది మీద కట్టబడాల్సిన పని లేదు. కానీ ఎవరైతే మన కోసం వచ్చి ఒక పునాది వేశాడో ఆ పునాది మీదనే మన జీవితాలు కట్టబడితే, మన బ్రతుకులు కట్టబడితే, మన ఆత్మీయ జీవితం కట్టబడితే, ఇంతకుముందు మనలో ఉన్నటువంటి స్వభావాలన్నీ వదిలేసుకొని దైవ స్వభావం కలిగిన వారమై మనం కనుక ఆ పునాది మీద కట్టబడితే, ఆ పునాది మీద కట్టబడిన వారందరూ రేపు ఆయన వచ్చే సమయంలో ఆయన ముందు ధైర్యముగా నిలబడగలిగిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ధైర్యముగా మనం చేసే భక్తి ఆయనకి సంపూర్ణంగా ఇష్టమైనటువంటి భక్తి కనుక మనం చేయగలిగితే, ఆయన అంటాడు, పౌలు గారు అంటాడు, మనందరం ఒకనాడు ఆయన ఎదుట నిలబడాల్సిన పని ఉంది. మనందరం ఈనాడు కాకపోతే ఇంకొక నాడైనా ఆయన ముందు మనందరం నిలబడాల్సిన పని ఉంది. అందుకే మిమ్మల్ని బుజ్జగించు, 2 మాటలు మీకు కష్టం కలిగించిన మాటలు మాట్లాడు, మిమ్మల్ని అందరినీ నా ప్రభు ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలని నేను మిమ్మల్ని ఆయన కొరకు మిమ్మల్ని సరిచేసి నిలబెడతా ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ
చూద్దాం ఒకసారి. ప్రతి మనిషిని ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే మనం ఈరోజు చేసే పని మనం చూసుకొని జాగ్రత్తగా నా పని బాగుందా, నా పని సక్రమంగానే ఉందా. మనం చాలా ఈ లోకంలో పని చేసుకుంటూ ఉంటాం. మనం ఆ పట్టి కోస్తున్నప్పుడు లేకపోతే కలుపు తీస్తున్నప్పుడు నువ్వు చేసిన పని వెనక ఎలా ఉందో ఒక్కసారి నువ్వు చేసిన పని కొంతమంది ఎడబడితే అక్కడ ఆయన వదిలిపెట్టుకుంటూ వస్తారు, ముందు వస్తూ ఉంటారు. వచ్చిన ఆ పని సక్రమమైంది కాదు. నువ్వు చేసే పని సక్రమంగా అంత నీట్గా చేయగలిగితే ఏ రైతు వచ్చి నిన్ను ఎనికి పిలవటం కానీ వంక పెట్టడం కానీ చేయదు కదా. నువ్వు చేసే పని జాగ్రత్తగా చేయాలి. అంటే నువ్వు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆయన మీద కట్టబడే వారమై ఉండదు కాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే జరుగుతాయి అంటే మనం ఎవరు మన భక్తిని కానీ మన ఆత్మీయ జీవితాన్ని కానీ ఎవరు వంక పెట్టకుండా ఉండునట్లుగా మనం ఆయన మీద కట్టబడతా ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం ఇంకొక మాట చదువుకొని ముగించుకున్న ప్రేమ టైం చాలా అయింది. ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఆయన లేకుండా మనం ఏదైనా చెయ్యాలి అంటే రోమపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. రోమపత్రిక 9వ అధ్యాయం. అట్లయితే మనం ఏమందుము నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా అయినట్లు దాని వెంటాడిది. నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయనను కాదని ఇంకొక మార్గంలో నడవాలని నువ్వు ఏదన్నా ప్రయత్నం చేస్తే ఆయనను అనుసరించకుండా లేకపోతే ఆయన చూపించిన మార్గంలో కాకుండా నువ్వు ఏదొక మార్గాన ఏదో సాధించాలని ఏదో చేయాలని నువ్వు చేస్తే ఏం జరుగుతాయి అంటే ఆయన అడ్డుబండ వేసి మనం చేసే ప్రతి ఆ పనులకు ఆటంకం కలిగిస్తాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆయనే మనకు అడ్డుబండగా ఉంటే ఆయన కాదని నడిపించబడే వారికి ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డుబండలు వస్తాయో ఇక రాసించట్లేదు. దేవునికి స్తోత్రం. ఆ అడ్డుబండలు ఆయనే మనకు కాకుండా ఉండాలి అంటే ఆయన మార్గంలో మనం నడిపించబడే వారమై ఉండాలి. ఆయన వేసిన పునాది మీద మనం కట్టబడే వారమై ఉండాలి. ఆయనను అంగీకరించే వారమై ఉండి ఎవరిని మన తోటి సహోదరులు ఎవరిని తక్కువగా చూడకుండా నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో, నువ్వు ఎలాంటి నీతిమంతురాలు అనుకుంటున్నావో, నీ తోటి సహోదరులు కూడా అలాంటి వారేనని నువ్వు గ్రహించిన నాడు ఎప్పుడు గ్రహిస్తారయ్యా ఆ మాట అంటే ఎప్పుడు గ్రహిస్తారంటే దేవుని వాక్యమును ఎన్నట్లుగా ఉన్నట్లుగా ఎప్పుడైతే అంగీకరిస్తారో వారు అలాగ నడిపించబడుతూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం
తెస్సలోనిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చదువుదాము, పిలుచుకుందాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొని వారైతే కాబట్టి మాసిదోనియాలోను అగయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగిందంట అక్కడ? ఏం జరిగిందంట? చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో అంటే కొన్ని ఆటంకాలు, శ్రమలు, ఆ గొప్ప ఉపద్రవమందు కూడా తెస్సలోనిలో ఉన్నట్టు సంఘమట, తెస్సలోనిలో ఉన్న సహోదరులట ఉపద్రవముందట, శ్రమలు ఉన్నాయట, ఆటంకాలు ఉన్నాయట. ఆటంకాలున్నా, శ్రమలు ఉన్నా, ఉపద్రవం ఉన్నా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినందుకు, పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తున్నందుకు, పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి ఆనందము ద్వారా, పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి ఆనందము ద్వారా వాడు ఏం చేశారట? ఉపద్రవమందు కూడా, అంటే ఆటంకాలు కలిగిన కూడా దేవుని వాక్యమును వారు ఎన్నారట, అంగీకరించారట, దాని ప్రకారంగా నడిపించబడుతూ వచ్చారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరి మీదకైతే వస్తుందో, ఎవరినైతే నడిపిస్తుందో, పరిశుద్ధాత్మ ఎవరినైతే ఆవరించి ఆత్మలో ఆనందించిన వారైతే ఆనందించేవారై ఉంటారో వారు ఏం చేస్తారట? వారు దేవుని వాక్యమును వారు కష్టమైన, లేకపోతే కొన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, అన్ని ఆటంకాలు వచ్చినా ఎప్పుడు దేవుని వాక్యమును వారు అంగీకరించి వాక్యానుసారముగా జీవించే వారై ఉంటారు అంటారు. దేవునికి స్తోత్రం. వాక్యమును అంగీకరించినప్పుడు, వాక్యానుసారముగా నడిచేటప్పుడు, వాక్యముని హృదయంలో స్థిరపరచబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన వాక్యం అంట మనలో భయం. ఇప్పుడు దేవుని పునరుద్ధరణ దిన ఆరాధన ఉందండి, పునరుద్ధరణ దిన ఆరాధన ఉంది. దాన్ని విడిచిపెట్టి పెడుతున్నాము అంటే ఆ రోజు ఏం జరుగుతుంది? వారితోటి దేవుడు ఏమి ముందు జరగబోతుందో, వారి కుటుంబం ఎలా నడిపించబడుతుందో వారితో మాట్లాడతాడు. ఆ రోజు వారితో మాట్లాడతాడనే గమనిక లేకుండా, వారి ఆలోచన లేకుండా, వారు ఆలోచన ప్రకారంగా నడిపించబడుతున్నప్పుడు ఏం జరుగుతున్నది మనలో అంటే దేవుని భయము లేదు అని అర్థం అంట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనలో ఉంటే ఏం జరుగుతుంది? మనలో ఒక క్రియ జరుగుతూ ఉంటుంది. క్రియ అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి ఎలాగ తగ్గుతుందో, ఒక కడుపులో నొప్పి దానికి తగ్గటువంటి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపులో నొప్పి ఎలాగ తగ్గుతుందో, ఒకవేళ మనకు మోసం చేయడం అయ్యేటప్పుడు దానికి తగ్గ మెడిసిన్ వేసుకుంటే ఎలాగ మోషన్స్ తగ్గుతున్నాయో, అలానే దేవుని వాక్యము మన హృదయంలోకి వస్తే, దేవుని వాక్యము చేత మనం నడిపించబడితే, దేవుని వాక్యాన్ని కనుక మనం అంగీకరిస్తే ఆ దేవుని వాక్యము మనలో ఏం పుట్టిస్తుంది అంటే భయమును పుట్టిస్తుందట. దేవునికి స్తోత్రం. అవక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 119వ కీర్తన 38 వచనం. 119:38. త్వరగా నీవిచ్చిన వాక్యము మనుషులలో దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము మనలోనికి ఎవరిలోకైతే వస్తుందో ఆ వాక్యం అంతా మనలో ఏం పుట్టిస్తాడ?
భయమును పుట్టిస్తే మనం ఎలా నడుస్తామట? భయం కలిగిన వారు ఎలా నడుస్తారట? చెప్పండి. భయము కలిగినటువంటి వారు ఎప్పుడు వస్తారట? ఆరాధన అప్పుడు వస్తారట. భయం కలిగిన వారు, వాక్యం అంటే భయం అన్నటువంటి వారు, వాక్యం అంటే శబ్దం ఉన్నటువంటి వారు, వాక్యం అంటే విధేయత కలిగినటువంటి వారు, దేవుని వాక్యం అంటే దేవుడు, దేవుడంటే మనం నడిపించే సత్య మార్గములు నడిపించే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నిన్ను దేవుడిని లెక్క చేయకుండా విడిచిపెట్టి పోతున్నావు అంటే, దేవుడిని లెక్క చేయకుండా నీ సొంత పని చేసుకుంటున్నావు అంటే, దేవుడు అంటే లెక్క లేకుండా నువ్వు ఆలోచన ప్రకారంగా నడిపించబడుతున్నావు అంటే ఏమవుతున్నప్పుడు చెప్పండి. భయం లేనట్టే కదా. భయం అన్న వాళ్ళు ఏం చేస్తారు? భయం అన్న వాళ్ళు దేవుణ్ణి నేను ఎలా విడిచిపెట్టి వెళ్ళేని, దేవుడు నా స్థలాన్ని విడిచిపెట్టి ఈరోజు నా కొరకు ఏముంచాడో, ఈరోజు నా కొరకు ఏం తెచ్చాడో, ఈరోజు నా కొరకు నా పిల్లల కొరకు ఏం చేయాలనుకుంటున్నాడో అది నాతో మాట్లాడుతాడు కనుక, అది నాకు ఇస్తాడు కనుక, అది నేను దేవుని సన్నిధిలోనే ఈరోజు ఉంది, ఆ వాక్యము నేను వినాలి, వాక్యమును అంగీకరించాలి, దాని ప్రకారంగా నడిపించబడాలి అని దేవుని వాక్యమును ఎన్నటువంటి మన లింక్, ఇదంతా లింకు. ఏంటి? ఇందాక నేను చదివించినటువంటి మాటలు ఏముంది? తెస్సలోనికు రాసినటువంటి పత్రికలు ఏముంది? తెస్సలోనికు రాసినటువంటి పత్రికలో ఏముందయ్యా అంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారమైతే, నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమైతే, ఆ పరిశుద్ధాత్మ కలిగించు ఆనందము ద్వారా వాక్యమును మనం అంగీకరిస్తామట. దేవునికి స్తోత్రం. శ్రమైనా, ఆటంకాలైనా, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాల్సిన పని ఉండా, ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యలన్నిటి పక్కన పెట్టి ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మను బట్టి ఆయనలో ఆనందిస్తూ వాక్యమును అంగీకరించే వారమై ఉంటామట. దేవునికి స్తోత్రం. అలా ఉన్నప్పుడు ఆ మనలోకి వచ్చినటువంటి ఆ దేవుని వాక్యం అంట మనలో ఏం పుట్టిస్తుందట? భయమును పుట్టిస్తుంది. ఆ భయమును పుట్టించిన వాడు క్రమ ప్రకారంగా నడిపించబడతారట. ఆ భయమును పుట్టించినటువంటి ఆ వ్యక్తి ఆయన మన సొంత ఆలోచన ప్రకారం కాకుండా దేవుని వాక్యమను నడిపించబడే వారమై, ఎలాంటి దేవుని వాక్యానికి అవిధేయులుగా మార్చబడకుండా విధేయత చూపినటువంటి వారుగా మనం మార్చబడతామంట. దేవునికి స్తోత్రం. మనం ఎవరి వల్ల ఉన్నాం ఇప్పుడు? చెప్పండి, ఎవరి వల్ల ఉన్నాం? ఏ భయము భక్తి లేనటువంటి వారిగా ఉన్నామా? లేకపోతే దేవుని వాక్యము చేత మనం నడిపించబడుతూ, దేవుని వాక్యము మనలో పుట్టించే భయము చేత దేవుని సన్నిధిలో మనం నడిపించబడుతున్నామా? ఎలాంటి వారమై ఉన్నాం? నేను ఒక మాట చెప్తాను, నేను పడకుండా ఉంటే ఒక మాట చెప్తాను. అని ఎవరో చెప్పారు పాప, అది నాకు వచ్చిన మాట కాదు, ఎవరో ఎక్కడో నేర్చుకొని వచ్చిన మాట. అది దేవుని స్తోత్రం.